కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు యుందురు గాని, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్య ప్రకారము మనము శరీరానికి ఇంకా రుణస్థులము కాదు. శరీరానుసారముగా ప్రవర్తిస్తే మనము చచ్చిపోయిన స్థితిలో ఉన్నట్టే బ్రతికినను. ఒకవేళ ఆత్మానుసారముగా నడుచుకుంటే మనము జీవిస్తున్న వారముగా ఉన్నాము. ఎందుకని మరి ఆ రీతిగా జీవించాలి అంటే, మనము దేవుని ఆత్మచేత నడిపించబడిన వారము, దేవుని కుమారులై ఉన్నాము కాబట్టి, దేవుని బిడ్డలై ఉన్నాము కాబట్టి, దేవునికి ఇష్టమైనట్టుగా ఆయన బిడ్డల వలె ఆయనలా జీవించాలి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.